అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ నందిగామ నియోజకవర్గం వీర్లపాడు గ్రామంలో మా ప్రచార పర్యటన విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది. అది ప్రచార పర్యటన లాగా లేదు, ఆల్రెడీ మేము గెలిచిపోయినట్టు అంత విజయోత్సవ ర్యాలీ చేపించిన ఇవాళ ఈ గ్రామ ప్రజలకి అందరికీ ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవాళ ప్రజా వ్యతిరేకత ఈ ర్యాలీని బట్టి అర్థమవుతుంది. తప్పకుండా నందిగామ నియోజకవర్గంలో వసూలు బ్రదర్స్ యొక్క దౌర్జన్యాలు భరించలేక ప్రజలంతా విసుగుపోయి ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఇవాళ నందిగామ నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి అయిన సంగ్రామస్వామి గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. నందిగామ అంటేనే తెలుగుదేశానికి అదృష్టం. నందిగామ తెలుగుదేశానికి అదృష్టం. తప్పకుండా ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి వీర్లపాడు పట్టణం రావటం జరిగింది. నిజంగా చాలా అనూహ్య స్పందన అండి. ముఖ్యంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఈ మండలానికి ఏ విధంగా విచ్ఛిన్నం చేసేసారో, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి అదేదో అభివృద్ధి అని చెప్పుకున్నారు, కానీ ప్రజలు ఇప్పుడు వాళ్ళ ఓట్లతో తీర్పు చెప్పుకోతున్నారు. తప్పకుండా గతంలో వీర్లపాడు పట్టణంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. ఇక్కడ సిమెంట్ రోడ్లు కానీ, ఇళ్ళు కానీ, పైప్ లైన్లు కానీ, ఇక్కడ భవనాల నిర్మాణం కానీ అంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగాయి. ప్రజలు తప్పకుండా వాళ్ళ ఓట్లతో ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి బుద్ధి చెప్తారు. ఈరోజు అనూహ్య స్పందన లభించిందండి. తప్పకుండా మేము భవిష్యత్తులో బాబు గారి పరిపాలన రాగానే ఈ మండలానికి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.